ఉచ్చు బిగుసుకుంటా వెళ్తోంది. ఫార్మర్ ఎమ్మెల్యే గన్నవరం వల్లభనేని వంశీ ముందర ఆయన అనుచరులందరినీ అరెస్ట్ చేశారు. అండ్ ఇప్పుడు ఆయన టర్న్ ఇవాళ రేపా తెలియట్లేదు. దీనికి తోడు గౌతమ్ రెడ్డి గారు, విజయవాడ బేస్డ్గా ఉన్న గౌతమ్ రెడ్డి గారు, ఆయన భూ కబ్జాల మీద మొన్న మధ్యనే ఒక పెద్ద సంచలనం, ఆయన మీద అటెంప్ట్ మర్డర్ కేసు కూడా నమోదైంది. ఆయన అనుచరులు అక్కడ విజయవాడలో ఒక సత్యనారాయణపురంలో ఒక స్థలం యజమానిని ఎలా బెదిరించారో, ఫర్దర్గా ఏంటంటే కాల్మనీ కేసుల్లో కూడా ఆయన ఇన్వాల్వ్మెంట్ బయటపడినట్టు దానికి తగిన సమాచారం డిప్యూటీ సీఎం దగ్గర ఉన్నట్టు తెలుస్తుంది. రఫీ గారు సార్ వినపడుతుందా? వినిపిస్తుందండి రఫీ గారు. వాసుదేవ్ గారు, మీకు అలాగే ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులకి, అలాగే 99 వీక్షకులందరికీ కూడా శుభోదయం. మీరే చెప్తున్నారు కదా సార్, కూర్చో బిగుస్తుందో అది చేస్తున్న వాళ్ళకి చేసినంత. ఇప్పుడు గన్నవరంలో ఆఫీస్ తగలు పెట్టారు, కార్లు తగలు పెట్టారు, పట్టాభి గారి మీద దాడి చేశారు, జైలుకి తీసుకుని వెళ్ళారు, పోలీస్ స్టేషన్లు పెట్టి రాత్రి అంతా కొట్టారు. ఇవన్నీ జరిగినాయి కదా. ఇవన్నీ కూడా ఒక్కొక్కటి వస్తాయి. జగన్మోహన్ రెడ్డి గారు నిర్వాహకాలు చూసాగా నిన్న పివి రమేష్ గారు ఏం చెప్పారు, ఆయన ఇచ్చిన స్టేట్మెంట్నే మార్చేసి ఫైళ్లు మాయించేసి చంద్రబాబు నాయుడు గారిని ఎలా అరెస్ట్ చేశారు మొత్తం చెప్పాడు కదా ఆయన. కాబట్టి ఇవన్నీ కూడా వస్తాయి. 5 నెలలు దాటింది, 6 నెలలకు ప్రవేశించాము. 6 నెలల్లోనే మొత్తం ఎవిడెన్స్ ని మేము సేకరించలేము కదా. ఇంకా వైసీపీ అభిమానులు ప్రభుత్వంలో ఉన్నారు. 5 సంవత్సరాలు దోచుకు తిన్నారు, దొరికిన కానీ దొరికినట్టు తిన్నారు. ఆ విశ్వాసం వాళ్ళకి పోవట్లేదు. నెమ్మదిగా ఒక్కొక్కటి చేస్తాం, అందులో సందేహం లేదు. అది జగన్మోహన్ రెడ్డి అయినా, గౌతమ్ రెడ్డి అయినా, ఇంకో రెడ్డి అయినా, వేరే రెడ్డి అయినా సరే చేస్తాం, అందులో ఏం సందేహం లేదు. ఎవిడెన్స్ ప్రూవ్ చేస్తాం. ఎవిడెన్స్ ప్రూవ్ చేసి వాళ్ళకి చట్టబద్ధంగా శిక్షిస్తాం. మేమేమి అర్ధరాత్రి నువ్వు 41 నోటీసులు ఇవ్వకుండా అచ్చెన్నాయుడిని, కొల్లు రవీంద్రని, దేవినేని ఉమాని, పట్టాభిని, ఇంకా చెప్పాలంటే ఒక 50 మంది ఉన్నారు. 50 మందిని అందులో నేను నిజంగానే మిమ్మల్ని, మీ ప్రభుత్వాన్ని అప్రిషియేట్ చేస్తానండి రఫీ గారు. అయితే అరెస్ట్ చేసిన వాళ్ళని పొద్దునంతా కుమ్మేసి రాత్రిపూట మేజిస్ట్రేట్ దగ్గర పెడుతున్నారు. శుక్రవారం అది కూడా, శని ఆదివారాలు మళ్ళీ కుమ్మటానికి వీలుగా అని చెప్పేసి ఒక అభియోగం మీ మీద ఉంది. ఎవరైనా చెప్పారండి అది. ఓపెన్ గా వైసీపీ స్పోక్స్ పర్సన్స్ ఓపెన్ గా జైలు బయటకు వచ్చి మాట్లాడారండి. వాళ్ళు ఓపెన్ గా మేము మా సోషల్ మీడియా యాక్టివిస్టులను పరామర్శించడానికి వెళ్తే మాకు చూపించట్లేదు, పొద్దునంతా కుమ్మేసి రాత్రి తీసుకొచ్చి మేజిస్ట్రేట్ ముందు పెడుతున్నారు అని. మరి ఇదంతా పొద్దునంతా కుమ్మటం చట్టబద్ధ కిందకు వస్తుందా? మొన్నటివరకే అసలు ఏం చర్యలు తీసుకోవట్లేదు, వదిలేశారని మీరే చెప్పారు. ఇప్పుడు అరెస్ట్ చేస్తుంటే కుమ్ముతున్నారంటున్నారు. ఎవరిని కుమ్మారు? కొడాలి నాని కుమ్మారా తీసుకెళ్ళి, లేకపోతే వంశీని కుమ్మారా? వాళ్ళు ఏం మాట్లాడారు మీకు గుర్తుందిగా. వంశీ ఒక వీడియో చేశాడు కదా చంద్రబాబు గారి సతీమణి మీద, అతన్ని తీసుకొచ్చి కుమ్మారా? కొడాలి నాని చంద్రబాబుని చంపి ఆ శవం మీద నుంచి నడుచుకుంటూ పోతానని చెప్పేసి ఏదో ఒకసారి మాట్లాడాడు. అతన్ని నేను కుమ్మారా? ఇప్పుడు వైజాగ్ లో జరిగినటువంటి ఎల్సీ ఫార్మర్స్ లో జరిగినటువంటి వాళ్ళకి ఒక అమ్మాయి చెప్పినటువంటి వాళ్ళకి పరిహారం అందని విషయాన్ని రంగనాయకమ్మ గారు ఫార్వర్డ్ చేస్తే ఆమె హోటల్ని ఏ రకంగా ఖాళీ చేయించారో, ఆమెను ఏ రకంగా తిప్పారో చూశాం కదా. వీళ్ళకి అసలు మాట్లాడే అర్హత ఉందా అంటున్నాను నేను. వీళ్ళు 5 సంవత్సరాలు చేసినటువంటి దౌర్జన్యాలు అన్నీ కూడా ప్రజల కళ్ళ ముందు కనిపిస్తుంటే వీళ్ళు నీతులు చెప్తారా? వీళ్ళు అది చేశారు, ఇది చేశారని వీళ్ళు మాట్లాడతారా? సిగ్గు లజ్జ ఉండాలా మాట్లాడటానికి? ఆత్మవిమర్శ చేసుకోవాలా? మన హయాంలో మనం ఏం చేసాం, ఏ రకంగా మనం పరిపాలన చేసాం, ఎందుకు మన ప్రజలు 11 సీట్లకి పక్కన పెట్టారు, వైనాట్ 175 అని చెప్పి మనం ఎన్నికలకు వెళ్తే 11 ఎందుకు పెట్టారని చెప్పి ఆత్మవిమర్శ చేసుకోవాలా? ఏదో టీవీలు ఉన్నాయి కదా అని చెప్పేసి, బైకులు ఉన్నాయి కదా అని చెప్పేసి మాట్లాడితే సరిపోతుందా? ఏ ఒక్క విషయంలో వీళ్ళు చేశారు?
ఇప్పుడు రాష్ట్రాన్ని ధ్వంసం చేశారు. ఒక రోడ్డు లేదు, ఒక పరిశ్రమ లేదు, ఒక ఫ్యాక్టరీ లేదు, ఒక ఉద్యోగ కల్పన లేదు. అపార్ట్ ఫ్రమ్ ఆల్ దిస్ అండి, ఈ మిస్సింగ్ కేసుల గురించి డిప్యూటీ సీఎం నిన్న ఒక ట్వీట్ చేశారు. ఒక ఇంగ్లీష్ డైలీలో వచ్చిన న్యూస్ ఆర్టికల్ బేస్కొని, అంటే మీకు ఆయన మెన్షన్ చేసింది 30,000, 18 కేసుల్ని ఛేదించడం అభినందనీయం అని చెప్పేసి. 30,000లో 18 ఎంత అండి? సముద్రంలో కాకిరెట్ట. అదే 18 అంటే ఆ సందర్భంలో ఇప్పుడు మొత్తం దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి అంశం అది. మరి ఎక్కడికక్కడ మిస్సింగ్ అవుతా ఉన్నారు. ఇప్పుడు ఈ రాష్ట్రంలో 5 సంవత్సరాలు గంజాయి డ్రగ్స్ విచ్చలవిడిగా విరివిగా వినియోగించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు కరువైపోయింది. ఎవరైతే డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపి తీసుకొచ్చి డోర్ డెలివరీ చేశారో ఈ మిస్సింగ్ కేసుల గురించి రఫీ గారు, ఈ మిస్సింగ్ కేసుల గురించి చెప్పండి. అంటే ఎంత ప్రోగ్రెస్ ఉంటుంది? కేవలం ఈ 18తోనే సంతృప్తి చెందుతారా? ఫర్దర్గా కనీసం ఒక 15-20,000 ఛేదించే అవకాశం ఉంది? ఖచ్చితంగా ఆ కంప్లైంట్స్ ఏవైతే ఇచ్చారో ఆ కంప్లైంట్స్ అన్ని కూడా రివ్యూ చేస్తున్నారు. ఆ మిక్సింగ్ లో వాళ్ళు చాలా మంది తిరిగి వచ్చారు. అవన్నీ కూడా శ్వేతపత్రం ఇస్తాం, దాంట్లో ఏమీ సందేహం లేదు. రైట్. ఏమైతే మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి, కృష్ణాంజనేయులు గారి దగ్గరికి వెళ్దాం. కృష్ణాంజనేయులు గారు, సో ఇదండి ఒక ఇంగ్లీష్ డైలీ ప్రచురించిన కథనాన్ని బేస్ చేసుకొని డిప్యూటీ సీఎం శభాష్ ఏపీ పోలీస్ అంటూ ప్రశంసించారు. విజయవాడ సిటీ పోలీస్ కమిషనరేట్కి ప్రత్యేక ప్రశంస లభించింది. ఈ 18తోనే సరిపెట్టుకుంటారా? ఎందుకంటే ఆయన లెక్క ప్రకారం 30,000. మీరేమంటారు? వాసుదేవన్ గారు, గుడ్ మార్నింగ్. ప్యానల్ మెంబర్స్ అందరికీ నమస్కారం. కూటమి ప్రభుత్వం తరఫున తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా రఫీ గారు ఒక కీలకమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు ఈ రోజున. ఇది మరి బహుశా అధికారికమైనటువంటి స్టేట్మెంట్ అవ్వచ్చు అని కూడా నేను అనుకుంటున్నా. ఈ ఎవరైతే మహిళలు, అమ్మాయిలు మిస్సింగ్ కేసులకు సంబంధించినటువంటి విషయంలో ఎన్ని ట్రేస్ అయ్యాయి, ఏంటి, దీనికి సంబంధించినటువంటి వ్యవహారం ఏందనేది ఒక శ్వేతపత్రం రిలీజ్ చేస్తుంది ప్రభుత్వం అని చెప్పారు. కాబట్టి ఇది మంచి పరిణామం. శ్వేతపత్రం రిలీజ్ చేసి ఇప్పుడు 30,000కు సంబంధించినటువంటి దాంట్లో ఎంతమంది తిరిగి వచ్చారు, ఇంకా ఎంతమంది రెడ్ లైట్ ఏరియాల్లో ఉన్నారు, లేకపోతే మిగతా చోట్ల ఎక్కడ వాళ్ళు చిక్కుకొని ఉన్నారు, వాళ్ళని తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా తెలియజెప్తే మంచి ప్రయత్నం. ఎందుకంటే వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేసినటువంటి ఆరోపణ, వాళ్ళని తీసుకురావాల్సినటువంటి బాధ్యత ఇప్పుడు ఆల్రెడీ డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్, హోంమంత్రిగా ఉన్నటువంటి వంగలపూడి అంతా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వీళ్ళ మీద. అయితే ఇక్కడ కీలకమైనటువంటి అంశం ఏంటంటే మన పోలీస్ శాఖకి ఆ విధమైనటువంటి సమర్థత కూడా ఉందండి. గతంలో ఏపీ సిఐడిలో ఉన్నటువంటి ఉమెన్ ప్రొటెక్షన్ సెల్లో కీలకమైనటువంటి చాలా ఢిల్లీ రెడ్ లైట్ ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళని, భివండి, అదేవిధంగా ముంబాయి, ఇట్లాంటి రెడ్ లైట్ ఏరియాల్లో చిక్కుకున్నటువంటి వాళ్ళను కూడా రెస్క్యూ చేసి తీసుకొచ్చినటువంటి చరిత్ర ఉందండి. ఆ విధంగా తీసుకురావడానికి అవకాశం కూడా ఉంది. కాబట్టి ముందు డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ హోంమంత్రితో కలిసి ఏపీసీఐడికి సంబంధించినటువంటి లేకపోతే డీజీపీ, పోలీస్ శాఖ వీళ్ళతో ముందు ఒక రివ్యూ చేయాలి. ఫస్ట్ ఒక రివ్యూ చేసి ఎంతమంది వచ్చారు, ఏంటి అనేటువంటి దాని, ఇంకా రావడానికి తిరిగి రాలేనటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి అనేటువంటి దాని మీద ఒక రివ్యూ చేసి దాని మీద చర్యలకు ఉపక్రమిస్తే మంచిది అనేటువంటి. ఎందుకంటే ఇలాంటి విషయాలను ఎక్కువ జాప్యం చేయకూడదు. 6 నెలలే ప్రభుత్వం వచ్చి కాదనటం వల్ల ఇలాంటి విషయాలను జాప్యం చేయకూడదు. కాబట్టి వాళ్ళు త్వరితగతిన ఆ ప్రయత్నం చేస్తారనేటువంటి దాని మీద మనము ఆశిద్దామండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అయితే ఆ విషయం మీద ఒక క్లారిటీగా ఉన్నారని నేను అనుకుంటున్నాను. మొన్న బహిరంగ సభలో, పిఠాపురం బహిరంగ సభలో మాట్లాడటం వెనక ఆయన ఆవేదన కూడా అదే. మమ్మల్ని ప్రతి వాళ్ళు అడుగుతున్నారు, అందరూ ఎక్కడ ఈ మహిళలు ఏంది, వాళ్ళని తిరిగి తీసుకొస్తారా లేదనేటువంటి దాని మీద అడుగుతున్నారు. హోంశాఖ లేకపోతే ప్రభుత్వము సరిగ్గా లా అండ్ ఆర్డర్ విషయంలో సరిగ్గా చేయలేనటువంటి పరిస్థితి ఉంటే ఇది చాలా అవమానం. కాబట్టి నేను వస్తే నేను హోంశాఖ తీసుకుంటే వేరే విధంగా ఉంటుందని ఆ రోజున ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి. కాబట్టి గమ్మత్తు ఏంటంటే ఆ రోజు నుంచి ప్రభుత్వము ఆయన మాట్లాడాడు, బాగానే ఉంది. ఆ విషయంలో లా అండ్ ఆర్డర్, మహిళలకు సంబంధించినటువంటి రక్షణ, మహిళల భద్రత, ఆ కేసుల మీద స్పెషల్ డ్రైవ్ ఏదో చేస్తారనుకుంటే ఇప్పుడు ఆల్రెడీ లోకేష్ కు సంబంధించినటువంటి రెడ్ బుక్ కు సంబంధించినటువంటి చాప్టర్ 3 ఉంది కదా, దాన్ని ప్రారంభించేసారు. ఇది ఇగ్నైట్ అయిందనమాట. ఏంది అంటే
ఆయన అమెరికాలో కూడా ప్రకటించాడు. మొన్న ఎన్టీ రామారావు విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా నారా లోకేష్ ప్రకటించేశారు, మాకు చాప్టర్ 3 ప్రారంభం అవుతున్న అరెస్టులు ఉంటాయి అవి ఇవి అని చెప్పినట్టుంటాయి. ఇవన్నీ కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ మాట్లాడారు కదా అని చెప్పేసి పవన్ కళ్యాణ్ అడ్డం పెట్టేసి ఈ రోజున పవన్ కళ్యాణ్ భుజాల మీద తుపాకీ పెట్టేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కాల్చేటువంటి ప్రయత్నం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ చేస్తుంది. సరే, ఎప్పటికైనా సరే సోషల్ మీడియాలో విచ్చలవిడితనం ఉండేటువంటి దాని మీద వాళ్ళు ఎవరైతే రాజకీయ ప్రత్యర్థుల మీద వీళ్ళ మీద అసభ్యమైనటువంటి పోస్టులు అసభ్యమైన వీడియోలు పెట్టినటువంటి వాళ్ళ మీద చర్యలు ఉండాల్సిందే. సరే, అందరి మీద ఉండాలి, అన్ని పార్టీల వాళ్ళ మీద ఎలాంటి చర్యలు ఉండాలి, ఇలాంటివన్నీ మనం మాట్లాడుకోవటం వల్ల ప్రయోజనం ఏమీ లేదు. అది ఎందుకంటే మనం అరిసిగి పెట్టినా కానీ గవర్నమెంట్ వైపు నుంచి అయితే వాళ్ళకి ఒక క్లారిటీ ఉంది. వాళ్ళు ఏంటి అని అంటే వాళ్ళు తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి వచ్చింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత 5 ఏళ్లలో పెట్టినటువంటి పోస్టులకు సంబంధించినటువంటి వాటిని అన్నింటినీ అరెస్ట్ చేయాలి వాళ్ళందరినీ కూడా అనేటువంటి దాని మీద వాళ్ళు పెట్టుకున్నారు, అది వాళ్ళనే అరెస్ట్ చేస్తారు. అయితే ఇక్కడ ఒక అంశం ఏంటంటే ఇందాక ఒక అంశాన్ని లేవనెత్తారు, తప్పు కూడా పెట్టారు రఫీ గారు. అదేంటంటే మీరందరూ అరెస్ట్ చేయండి అంటారు, అరెస్ట్ చేసిన తర్వాత కొట్టారు అంటారు ఏంది ఆ తరహా అది. ఇక్కడ అరెస్ట్ చేయమన్నది లేకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకునేది ఒక అంశం ఏంటంటే మీరు వైట్ పేపర్స్ రిలీజ్ చేశారు. వైట్ పేపర్స్ రిలీజ్ చేసి ఒక 7-8 శాఖలకు సంబంధించి వేల కోట్ల రూపాయల కుంభకోణాలు జరిగినాయి అని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నుంచి విజయసాయి రెడ్డి దగ్గర నుంచి లేకపోతే వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి వీళ్ళందరి మీద మేము కేసులు పెడతాం అవన్నింటిని వెలికి తీస్తామని చెప్పినటువంటి మాటలు 6 నెలలైనవి. అవి ఎక్కడ వేసిన గొంగళ అక్కడే ఉన్నట్టుందండి. ఏ ఒక్క కుంభకోణానికి సంబంధించినటువంటి విషయంలో కూడా ఒక్క అడుగు కూడా ముందుకు పడుతున్నటువంటి పరిస్థితులు కనపడటం ఎంత కొంత ప్రయత్నం జరుగుతుంది. కానీ ఇప్పుడు మద్యం కుంభకోణం ఎక్కడుందో తెలియదు, ఏమైందో తెలియదు. రోజా మీద 105 కోట్ల రూపాయల కుంభకోణానికి సంబంధించి ఆడుదాం ఆంధ్రాకి సంబంధించినటువంటి వ్యవహారంలో ఇవే పత్రికల్లో రాస్తున్నారు. ఏమిటి ఒకరోజు విచారణ చేసింది సిఐడి ఏం పట్టించుకోవట్లేదండి. ఇవన్నీ అంశాలు ఒకటి ఏంటంటే ప్రజలకు సంబంధించినటువంటి కుంభకోణాలకు సంబంధించినటువంటి డబ్బులు ఎంత కుంభకోణాల ద్వారాగా తిన్నారు, ఏం చేశారు, అక్రమాలు ఏంది, అవినీతి ఏంది, వీటికి సంబంధించినటువంటి అంశాలను వెలికి తీస్తే అది ప్రజలకు సంబంధించినటువంటి అంశంగా ఉంటుంది. అలాగని మీరు సోషల్ మీడియా అరెస్టుల మీద వద్దని ఎవరు అనటం వల్ల అరెస్టులు చేయండి, తప్పేం లేదు. అది మీరు ఎలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళనే చేస్తారు, అది కూడా మీ ఇష్టం చేయండి, కాదనటం లేదు. వాళ్ళు కూడా చెప్తున్నారు కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఇప్పుడు మళ్ళీ మేము 5 ఏళ్ళు కౌంట్ చేస్తాము, పోలీసులు అందరూ గుర్తు పెట్టుకుంటాం, ఈ తెలుగుదేశం వాళ్ళు కూడా గుర్తు పెట్టుకుంటాం, మళ్ళీ మేము వచ్చిన తర్వాత మేము కూడా ఇదే పని చేస్తామని వాళ్ళు చెప్తున్నారు. ఇక ఈ పని ప్రధానమైనటువంటి ఎజెండా కింద మరి వాళ్ళు 5 ఏళ్ళు వాళ్ళు చేశారు, మళ్ళీ 5 ఏళ్ళు చేస్తారో ఎన్నాళ్ళు చేస్తారో తెలియదు. తెలుగుదేశం వైసీపీ ఇద్దరు పరస్పరం ఈ విషయంలో మేము రాగానే అది చేస్తాం, మేము ఇప్పుడు వచ్చాం కాబట్టి మేము ఇది చేస్తున్నాం అని అనుకుంటున్న ద్వారా డెవలప్మెంట్ యాక్టివిటీస్ ని మొత్తం సైడ్ లైన్ చేసినట్టు అనిపించట్లా మీకు? అదే అంటది, మేము డెవలప్మెంట్ కూడా చేస్తున్నాము, ఈ అరెస్టులు కూడా చేస్తామనేటువంటి దాని మీద ఎలాగో రఫీ గారు చెప్తారు. ఒక నిమిషం రఫీ గారు మళ్ళీ మీ టర్న్ వస్తుంది, మీరు మాట్లాడదురు. ఒక నిమిషం రఫీ గారు ఆగండి, ఆయన మాట్లాడండి, లెట్ హిమ్ టాక్. ఆయన మాట్లాడియండి రఫీ గారు, మీ దగ్గరకు వస్తా కదా, ఎందుకు తొందర? లెట్ హిమ్ స్పీక్ అవుట్. నేను మీ దగ్గరకు వస్తా, నేను మిమ్మల్ని అడుగుతా, ఏం ఆగిపోయినా నేను మిమ్మల్ని అడుగుతా. లెట్ హిమ్ స్పీక్ అవుట్ ఫస్ట్. ఏమంటే ఇంకా ప్యానెల్లో ఇంకా ఇద్దరు ఉన్నారు, మాట్లాడియండి వాళ్ళని. రఫీ గారు, కృష్ణాంజనేయులు గారు, మీ దగ్గరకు వస్తాను అని చెప్పాను, వచ్చినప్పుడు మాట్లాడండి ప్లీజ్. రఫీ గారు, మనకి ఇప్పుడు తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమికి అధికారం వచ్చింది. అధికారం వచ్చినప్పుడు మీరు అధికారంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా అందరూ ఎంతో కొంత ప్రశ్నించడానికి ప్రయత్నం చేస్తారు. దాన్ని వినండి మాస్టారు, ఎందుకు కోపం, ఎందుకు వినండి, కొంచెం శాంతంగా ఉండండి. రఫీ గారు శాంతం, మీ దగ్గరకు వస్తా కదా. మళ్ళీ 5 ఏళ్ళు అధికారంలో ఉంటారు, మీరు చేయాల్సింది చాలా ఉన్నాయి, కాదనటం లేదు. మీరు డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా కొంత చేస్తున్నారు, కాదనటం లేదు. ఇక్కడ ఒకటి ఏంటంటే సరే, మీరు ఎవరైనా సరే ఈ విధమైనటువంటి అరెస్టులు వీటన్నిటి మీద మీరు గమనిస్తే మీరు అరెస్టులు చేయండి లేకపోతే ఇంకోటి చేయండి, వాళ్ళ మీద 3rd డిగ్రీ ప్రయోగించడమా ఇంకోటి చేయటమా అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసిన తప్పే. ఎంపీ మేము చేసినా తప్పే, వాళ్ళందరూ కేసులు పెట్టారు కదా, రఘురామకృష్ణరాజు కేసులు పెట్టారు. ఇప్పుడు ఎవరో సోషల్ మీడియా యాక్టివిటీస్ మీద కేసులు పెట్టినా కూడా తప్పే, అప్పుడు చేసినా తప్పే, ఇప్పుడు చేసినా తప్పే. నేను ఒక అంశాన్ని చెప్తానండి. ఇప్పుడు ప్రభుత్వం రాగానే అది ఎన్ని నెలలు ఏంటి అనే విషయాన్ని పక్కన పెట్టేశాను.
మొన్న నేను ఇందాక ప్రస్తావన చేశాను కదా, అమెరికాలో చెప్పినటువంటి నారా లోకేష్ చెప్పినటువంటి మేము ఇంకేముంది గుడివాడ అదే విధంగా గన్నవరం ఇద్దరు ఎమ్మెల్యేలకు చాలా పని పడిద్ది, అది ఉంది ఇది ఉంది అని చెప్పి ఆ రోజున మాట్లాడారు. ఇప్పుడు మరి కొడాలి నాని కానివ్వండి లేకపోతే వల్లభనేని వంశీకి సంబంధించినటువంటి విషయంలో ఏదో మాట్లాడారు వ్యవహారం ఎందుకని వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు. కొడాలి నాని మంత్రిగా పనిచేశాడు. ఇప్పుడు ఏదైతే రేషన్ కి సంబంధించినటువంటి కుంభకోణం పెద్ద ఎత్తున జరిగిందని జనసేన ఆరోపణ చేసింది. ఇప్పుడు వాళ్ళ మంత్రి కూడా నాదెండ్ల మనోహరే. అసలు ఆయన ఉన్నటువంటి రేషన్ కుంభకోణాలు ఏంది, వ్యవహారం ఏంది, లేకపోతే వల్లభనేని వంశీ అనేకమైనటువంటి గ్రావెల్కి సంబంధించినటువంటి వీటిలో తవ్వకాలు జరిపారు, అక్రమంగానే హైకోర్టులో కేసుల వరకు వెళ్ళినటువంటి సందర్భాలు, అలాంటి అంశాల మీద వాళ్ళని ఏమైనా సరే బుక్ చేస్తారా లేదనేటువంటి అంశం కీలకమైనది. ఒకటి చెప్పగలనండి, ఎవరైతే బాపట్ల ఎంపీ నందిగాం సురేష్ అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అతను తప్పులు చేశాడు. నందిగాం సురేష్ని అరెస్ట్ చేసినంత సులువుగా, నందిగాం సురేష్ మీద కేసులు పెట్టినంత సులువుగా ఎందుకు వల్లభనేని వంశీ, ఎందుకు కొడాలి నాని అరెస్టులకి ఇంకోటి మర్చిపోతున్నారు కాకినాడ ఆయన ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, ఆ ద్వారంపూడి చంద్రశేఖర్ ఇంకా రెడ్డి అయినా కమ్మైనా ఏదైనా సరే వీళ్ళకి మాత్రం ముహూర్తాల మీద ముహూర్తాలు కావాలండి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విషయంలోనే అతి పెద్ద ఏదో మొత్తం తెర వెనక ఒప్పందాలు జరిగాయనేటువంటిది పెద్ద చర్చ జరుగుతుంది ఈ రోజున. వీళ్ళు చెప్పినటువంటి దాని ప్రకారంగా ప్రభుత్వంలో రాగానే మీరు గమనిస్తే మదనపల్లి ఫైల్స్ కు సంబంధించినటువంటి విషయంలో నిన్న అసెంబ్లీలో కూడా చర్చరు. డీజీపీ ద్వారకా తిరుమల వెళ్ళాడు మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయానికి. అక్కడ వెళ్ళి మేము అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం అని చెప్పారు. అదేవిధంగా సిఐడి చీఫ్ రవిశంకర్ అయ్యన్నారు వెళ్ళారండి. ఇప్పుడు అన్ని అయిపోయినాయి. ఇప్పుడు ఆ కేసు తగలబడ్డ ఫైల్ సంగతి ఏమైందో తెలియదు. 100 ఎకరాలకు సంబంధించినటువంటి భూములకు సంబంధించినటువంటి వ్యవహారం ఏమైందో తెలియదు. మీ ప్రశ్నలన్నీ కృష్ణాంజనేయులు గారు మీ ప్రశ్నలన్నీ మరిపుల మహేష్ గారు వాటన్నిటికీ సమాధానం చెప్పాలి. ఎందుకంటే ఆధారాలతో సహా కుంభకోణాలని బయటపెట్టింది చాలా పద్ధతిగా, వెరీ డిసిప్లిన్డ్గా జనసేన. 5 విద్యాశాఖలో జరిగిన 5 కుంభకోణాలు వాళ్ళు బయటపెట్టారు. వర్త్ అరౌండ్ 1.25 lakh crores, 1,25,000 లక్షల కోట్లు వాళ్ళు వెలికి తీసిన అవన్నీ బోల్డని ఇంత దస్తాలు నాదెండ్ల మనోహర్ గారు ప్రెస్ మీట్ పెట్టి చూపించారు. రేషన్ బియ్యం కుంభకోణంలో ద్వారంపూడి వ్యవహారం ఏమైందో తెలియదు. ఆయన ఎవరో బీజేపీ వాళ్ళ ద్వారా చెప్పించుకుంటున్నారట. సో ఆయన జాగ్రత్తగా పక్కన పెడుతున్నారు. పురంధరేశ్వరి గారిని అప్రోచ్ అయ్యారు. ఇదంతా హియర్సేనే, నాకేమి కన్ఫర్మ్డ్ కాదు. బట్ బీజేపీ వాళ్ళతోటి ఆయన టచ్లో ఉన్నాడు. ఆయన కేసులు పక్కన పెట్టిస్తున్నాడు. మెరుపుల మహేష్ గారు, మీ విద్యాశాఖలో లేవనెత్తిన కుంభకోణాల పరిస్థితి ఏంది, అలాగే ఆ రేషన్ కుంభకోణం పరిస్థితి ఏంది, ఈ 30,000లో కేవలం 18కే సంబరపడిపోవటం ఏంటి ఇవన్నీ? ముందుగా నాకు అవకాశం ఇచ్చిన 99 యజమాన్యానికి అలాగే మీకు ప్యానల్లో అందరి నాయకులందరూ కూడా శుభోదయం తెలియజేసుకుంటూ, సార్ ఇప్పుడు ఉమెన్ మిస్సింగ్ మీద ముందు జస్ట్ లైక్ దట్ ఒక 18 members తీసుకొచ్చారు కాకిరేట్ అని చెప్పి ఒక మాట ఉన్నారు సార్. సో ఇట్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్. ఎందుకంటే నిజానికి చెప్పాలంటే ఏ వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు ఆ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఒక్క వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా ఇంక్లూడింగ్ వాసిరెడ్డి పద్మ గారితో సహా ఎవరు కూడా ఆ ఉమెన్ మిస్సింగ్ అనేది ఒక ఫేక్ స్టేట్మెంట్, దానికి ప్రూఫ్స్ లేవు అని చెప్పి మాట్లాడారు. ఒక్కరంటే ఒక్క వైఎస్ఆర్సీపీ కార్యకర్త నుంచి ముఖ్యమంత్రి స్థాయి వరకు కూడా అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఒక ఇన్ఫర్మేషన్ ని, ఆ ఒక డేటాని అసలు కనీసం కన్సిడర్ కూడా చేయలేదు. వాస్తవానికి చెప్పాలి అంటే ఒక్కరు కూడా ఒప్పుకోలేదు చెప్పాలంటే. వాసిరెడ్డి పద్మ గారు అయితే మరీ ప్రెస్ మీట్లు పెట్టి దీని మీద మేము కేసు వేస్తాము, అనవసరంగా మిస్లీడ్ చేస్తున్నారని కూడా జూలై 2023 జూలైలో కూడా ప్రకటించడం జరిగింది. అంటే ఏ వైఎస్ఆర్సీపీ వాళ్ళు దాన్ని ఒప్పుకోలేదు. బట్ ఎలక్షన్ అయిన తర్వాత నుంచి ప్రతి కార్యకర్త దగ్గర నుంచి ప్రతి నాయకులు కానీ టీవీ డిబేట్లలో కానీ ప్రెస్ మీడియాలో కానీ ఎక్కడన్నా వచ్చి బయట మాట్లాడే మొదటి మాట ఏంట్రా అంటే ఆ పవన్ కళ్యాణ్ గారు చెప్పిన 30,000 మంది ఏమైనారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పిన 30,000 మంది ఏమైనారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పిన 30,000 మంది ఏమైనారు. నిజానికి వాస్తవానికి 2019 నుంచి 2022 వరకు ఎన్సీఆర్బీ రిపోర్ట్స్ ప్రకారం 2019 నుంచి 2021 వరకే చెప్పాలి. అది 3 years ఆఫ్ డేటా మాత్రమే ఎన్సీఆర్బీ రిపోర్ట్స్ అది తీసుకొచ్చేది. దానే కళ్యాణ్ గారు ప్రజెంట్ చేశారు జనసేన చీఫ్. ఈ రోజు ప్రతి ఒక్కరు దాని మీద పడుతున్నారు. నా దగ్గరే ఇప్పటికిప్పుడు మీకు పంపించమన్నా కానీ ఆ డేటా పంపిస్తా. అదేది ఫేక్ డేటా కాదు. బట్ 2000 చెప్పిన తర్వాత కూడా 2 సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ అధికారం 2021 నుంచి 22, 22 నుంచి 23, 23 నుంచి 24 వరకు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉంటే కనీసం దీని మీద ఇప్పుడు ఏదైతే 18 మందిని పట్టుకున్నామనో లేకపోతే 5 మందిని పట్టుకున్నామనో, పిఠాపురంలో మొన్న ఒక నోటు వదిలేదు, ఒక ట్రేస్ తెచ్చుకొని పట్టామనో, అది కనీసము ఆ వాళ్ళకున్నటువంటి టెన్యూర్ ఆఫ్ పీరియడ్ లో
ఒక్కసారి కూడా అలా ఒక హోమ్ శాఖ నుంచి కానీ, లేదంటే వాళ్ళకు ఉన్నటువంటి అఫిషియల్ స్పోక్స్ పర్సన్స్ నుంచి కానీ, లేదంటే వాళ్ళకు ఉన్నటువంటి ఉమెన్ స్టేట్ పర్సన్ నుంచి కూడా కనీసం ఒక్క స్టేట్మెంట్ కానీ, లేకపోతే ఒకే ఒక్కటి న్యూస్ అన్నా కానీ వాళ్ళ ప్రజల ముందు పెట్టున్నట్టయితే, ఇలా మీరు చెప్పారు 30,000 కాదు 5,000 మేము 100 మందిని పట్టుకున్నాం, సో ఇది డేటా అని కనీసం ఒక్క వైఎస్ఆర్సీపీ వాళ్ళని మాట్లాడుంటే ఈ రోజు వాళ్ళందరికీ కూడా మాట్లాడే క్రెడిబిలిటీ ఉంటుంది. బట్ అఫ్ కోర్స్ నిజానికి చెప్పాలి అంటే ఈ ఫోర్స్, ఈ రన్నింగ్ అంతా కూడా ఎవరి వల్ల జరుగుతుందంటే మేము ప్రూవ్ చేయాల్సిన బాధ్యత కూడా ఉంది. ఇక్కడ మిస్సింగ్ వేరు, ట్రాఫికింగ్ వేరు, ఉమెన్ వేరు, గర్ల్స్ వేరు. సో మీరు ఆ ఎన్సీఆర్బీ రిపోర్ట్స్ చూస్తుంటే డిఫరెంట్ గా డేటాని ఇంట్రొడ్యూస్ చేయించమని అక్కడ నేను మహేష్ గారు ఒక నిమిషం పొద్దున్నే జనాలకి మీరు స్ప్రైట్ తాగించి జ్ఞానబోధ చేస్తే వాళ్ళకి అర్థం కాదు. మీరు కన్ఫైన్ అయిన లెక్క 30,000. ఆ 30,000 లెక్కలో మీరు ఇంత విడమర్చి తాత్పర్యము ప్రతిపదార్థం చెబుతా అంటే జనం అంత రెడీగా లేరండి. తాత్పర్యం ప్రతిపదార్థం కాదు, రిజల్ట్ కావాలి. 10,000 మంది పట్టుకున్నారన్న కానీ మీరు చేసేది ఏమీ లేదు. ఇక్కడ 10,000 మంది దొరికిపోయారు, 5,000 మంది దొరికిపోయారు అని మాట్లాడేస్తే అది ఓకేనా? ఇప్పుడు పట్టుకునేస్తాం 30 మంది 6 నెలలైంది. యూ హావ్ టు స్టాండ్ బై యువర్ స్టేట్మెంట్ కదా. యూ హావ్ టు స్టాండ్ బై యువర్ స్టేట్మెంట్. హోదాలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఏమండి మీకు ఒక విషయం చెప్పనా, కేరళ స్టోరీ కన్నా ఫ్రైటనింగ్ ఫ్యాక్ట్ ఒకవేళ 30,000 ఆంధ్రప్రదేశ్ లో మిస్ అయితే మీరు అంత సీరియస్ ఆస్పెక్ట్ ని అంత కన్వీనియంట్ గా ఎలా యూ పుట్ అసైడ్ అండి? నాకు అర్థం కాదు. మీకు లా అండ్ ఆర్డర్ ఏమో చీఫ్ మినిస్టర్ దగ్గర ఉంటుంది, ఆవిడ హోంగార్డులు లేకపోతే రివ్యూలు చేసుకోవడం మాత్రమే హోంమంత్రి అనిత గారు. అండ్ మరి ఎక్కడి నుంచి వస్తుంది రిజల్ట్? అవును సార్, ఇప్పుడు ఒక డిప్యూటీ సీఎం లెవెల్లో ఒక 18 మందిని ట్రేస్ చేశారు. విజయవాడ సంబంధించిన అధికారిని దాన్ని ట్వీట్ చేస్తూ దాన్ని పెడితే వాళ్ళందరూ అప్రిషియేట్ చేస్తే మీరు దాన్ని జస్ట్ లైక్ దట్ సింపుల్ గా ఎలా పడేస్తారు? జస్ట్ లైక్ దట్ అనే లేదు, ఆయన అప్రిషియేట్ చేశారన్నాం. గత ప్రభుత్వంలో ఆయన అప్రిషియేట్ చేశారన్నాం, మీరు అది పట్టించుకోవట్లా. ఆయన ప్రశంసించారు అంటున్నాం, మిగిలిన వాటి గురించి ఏంటని అడుగుతున్నాం. సార్ అదే సార్, ఇప్పుడు ఎక్కడన్నా కానీ ఒక స్టార్ట్ జరగాలి. గతంలో కనీసం నేను అనేది గతంలో సార్ వాళ్ళు చేయలేకే వాళ్ళు 11కి పడిపోయారు. వాళ్ళు చరిత్ర, వైఎస్ఆర్సీపీ ఒక చరిత్ర. మీరు వర్తమానంలో ఉన్నారు, దానికి సమానం చెప్పండి. సార్ వర్తమానంలో ఉన్నాం కాబట్టి మీరు చూడండి కంటిన్యూగా 5 days వన్సో, వీక్లీ వన్సో, 10 days వన్సో దీని మీద ఎక్కడో ఒక చర్చ జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్ అయిన తర్వాత కూడా, డిప్యూటీ సీఎం అయిన తర్వాత కూడా ఈ 30,000 గురించి మాట్లాడుతున్నాం. దట్ ఈస్ ద క్రెడిబిలిటీ ఆఫ్ ద లీడర్. ఎలక్షన్ అయిపోయిన తర్వాత, గెలిచిన తర్వాత పక్కన పెట్టిన దాఖలు ఏమీ లేదు. దాని గురించి కంటిన్యూ ప్రాసెస్ లో జరుగుతుంది. అది 30,000 మంది అనే దాని మీద అది పెద్ద సబ్జెక్టు కంటిన్యూస్ ప్రాసెస్. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తోటి అండర్స్టాండింగ్ ఏంటి సార్? ద్వారంపూడి సార్ ఒక చూడండి సార్, ఇది కూటమి మీరు దస్తాలు ప్రూఫ్స్ చూపించారు. ఆ వీడియోస్ కూడా నేను మీకు పంపిస్తాను. అలాగే విద్యాశాఖలో 1,25,000 కోట్ల రూపాయల కుంభకోణాలు 5 చూపించారు. 2027 దాకా జగన్మోహన్ రెడ్డి అనైతికంగా, దుర్మార్గంగా, పైశాచికంగా చేసుకున్న ఒప్పందాలన్నీ మీరు బయట పెట్టారు. వాటి మీద ఏంటి చర్యలేవి? చర్యలు ఖచ్చితంగా ఉంటుంది వీళ్ళ దగ్గర. సార్ పక్కకు పోయే ప్రసక్తే లేదు. ఇది కూటమి ప్రభుత్వం, ఇది ఒక పార్టీ ప్రభుత్వం కాదు. ఇద్దరు ఎవరో అనుకూలంగా మాట్లాడినా, ఎవరో వాళ్ళ పత్రికలు అనుకూలంగా రాయించుకున్నా కేవలం దాని వల్ల కూటమికి వచ్చే ఇది ప్రాబ్లం అయితే కాదు. ఇది జనసేన కాకినాడలో ఒక విషయం చెప్పమంటారండి మహేష్ గారు? కాకినాడలో వైఎస్ఆర్సీపీ, బీజేపీ, టీడీపీ, ఇంకా ఏమన్నా ఇతర పార్టీలు ఏమన్నా ఎంసీపీ, సిపిఐ వీళ్ళందరూ ఐకమత్యంగా ఒకటే ప్లాట్ఫామ్ మీద, ఒకటే మాట మీద ఉంటారు. అందరూ ద్వారంపూడి మాటని వింటారు. మీరు దాన్ని బ్రేక్ చేయలేకపోతున్నారే సార్. మొన్నటి వరకు మీకు మా నాదెళ్ల మనోహర్ గారు కూడా మొన్నటి వరకు ఇప్పటి వరకు సివిల్ సప్లైస్ మీద దాదాపు 1010 కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది. ద్వారంపూడి కేసు ఏమైంది? సార్ 1010 వాళ్ళు కూడా ఉంటారు సార్, వాళ్ళు లేకుండా పోయేదానికి ఏమీ లేదు. మీకు విషయం చెప్పనా? ఆ కేసు మీరు లాయర్ కాబట్టి ఆ కేసులో మీకు ఒక విషయం చెప్తా. ఏంటంటే మహా అయితే ఆ జిల్లా కలెక్టర్ ఆయన పిలిపించి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు మిమ్మల్ని మందలిస్తున్నాను, మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకోండి అని ఒక నోటీస్ ఇచ్చి పంపిస్తారు. అలాగే సార్ అని నేను చేతులు కట్టుకుని వెళ్ళిపోతారు. అదే జరిగేది అక్కడ ఆ కేసులో. నేను అనుకున్నట్టు కాదు, చట్టం ప్రకారం చెబుతున్నా. నేను చట్టం ఏం చెప్పిందో అదే చెబుతున్నా. నేను మీకు ఇంతకుముందు ఇలాంటి కేసుల్లో ఏం జరిగిందో అదే చెప్తున్నా. అందువల్ల ఆయన బిందాస్ తిరుగుతున్నాడు. ఆయన త్వరలో అన్ని క్లోజ్ అవుతుంది సార్. అది త్వరలో అందరినీ క్లోజ్ అవుతుంది. ఇది స్టార్టింగ్ ఎలా అయిపోతుంది అంటే సార్, అసలు మీరు చూడండి, కనీసం ఈ గవర్నమెంట్ చేసిన మంచి చెప్పుకునే స్పేస్ కూడా ఎక్కడ కూడా కల్పించట్లేదు, ఇవ్వట్లేదు. మమ్మల్ని తీసుకోవచ్చు కానీ, లేకపోతే పేపర్లో కానీ ఎంతసేపు. ఇప్పుడు ఒకసారి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి యొక్క వాళ్ళ మీదకి వెళ్తే దాని మీద ఒక 10-15 రోజుల వరకు దాని తాలూకా.
ఇప్పుడు మదనపల్లి కేసులు తీసుకున్నట్టయితే సార్ అక్కడ పనిచేసిన రెవెన్యూ అధికారులందరికీ నోటీసులు ఇవ్వడం జరిగింది. సో వాళ్ళు ఒక అధికారికి నోటీస్ ఇవ్వాలంటే ప్రైమ్ ఆఫ్ అఫెన్స్ కానీ లేకపోతే బేసిక్ నోటీస్ అనేది ఏమన్నా శుభలేఖ వెడ్డింగ్ కార్డ్ అండి వాళ్ళు తీసుకున్నారంటానికి దే హావ్ టు రిసీవ్ దే హావ్ టు రెస్పాండ్ అంతే. వాళ్ళు ఇచ్చిన తర్వాత వాళ్ళు సమాధానం చెప్పుకోవాలి. ఎందుకంటే అధికారుల ఇన్వాల్వ్మెంట్ లేకుండా రాజకీయ నాయకులు ఏ తప్పు కూడా చేయలేరు. సో ఖచ్చితంగా అధికారులను తప్పు పట్టుకోవాల్సిన బాధ్యత ఉంది. ఆ తర్వాత వాళ్ళు చెప్తారు ఎవరి మీద ప్రజలు వచ్చింది ఏంటి అని చెప్పిన తర్వాత తెలుస్తారు సార్ ఫర్దర్ గా కూడా. సో కాబట్టి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారిని కానీ మీరు ఎవరెవరినైతే గుర్తు చేస్తున్నారో అగైన్ వీఆర్ థ్యాంక్ యూ ఫర్ దట్. యాక్చువల్ మీరు గుర్తు చేసిన ప్రతిసారి ఈ ప్రభుత్వానికి బలంగా పనిచేయాలా, బలంగా పరిగెత్తాలా, బలంగా ఏదో ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతోనే పరిగెత్తాలని పాజిటివ్. రైట్ అండి, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. శేఖర్ రెడ్డి గారి దగ్గర ఇంకా ఇట్స్ టైం ఫర్ శేఖర్ రెడ్డి గారు నవ్వు. అదండి శేఖర్ రెడ్డి గారు మొత్తానికి ఏంటంటే మిమ్మల్ని చీల్చి చెండాడే కార్యక్రమం అయితే రాష్ట్ర వ్యాప్తంగా బ్రహ్మాండంగా జరుగుతుంది. ఎవరిని వదిలిపెట్టం, కాకపోతే ఒక 2-3 ఏళ్ళు లేట్ అవుతుంది అంతే, అది వాళ్ళు చెప్పేది. అండ్ ఇంకోటి ఏంటంటే మీకు ఒక ప్రశంస వచ్చింది. సాక్షి టీవీలో జోకర్లే ఉంటారట స్వాతిరెడ్డి గారు పోస్ట్ చేశారు. సార్ నమస్తే అండి వాసుదేవ్ గారు, మీకు అలాగే ప్యానెల్లో ఉన్న పెద్దలకి 99 వీక్షకులందరికీ కూడా గుడ్ మార్నింగ్ అండి. సార్ వాసుదేవ్ గారు ఒక చిన్న రిక్వెస్ట్ సార్, రఫీ గారికి అలాగే మిరుకుల్ మహేష్ గారికి ఒక మాట చెప్పండి. వాళ్ళు మాట్లాడినంతసేపు దాదాపుగా 1:40 నిమిషాలు సార్, పూర్తిగా 40 నిమిషాలు నేను ఎక్కడ నోరెత్తలేదు. వాళ్ళు మాట్లాడలేండి, వాళ్ళు వింటారు. రఫీ గారు పెద్ద ఆయన వింటారండి, ఎస్పెషల్లీ ఫర్ రఫీ గారు ఆయన వింటారులేండి. మాట్లాడినా అవాకులు చవాకులు పేరినా నేను కామ్ గా ఉన్నాను, నా టర్మ్ వస్తుందని. దయచేసి కామ్ గా ఉంటే చూసే వాళ్ళకి కూడా ఎవరు విఘ్నులో అర్థమవుతుంది సార్. సార్ రాష్ట్రంలో పరిస్థితి ఏమైపోయిందంటే సార్, రాష్ట్రంలో పరిస్థితి స్వాతిరెడ్డి గారి గురించి కూడా మాట్లాడుతుంది సార్. రాష్ట్రంలో పరిస్థితి ఏమైపోయిందో తెలుసా సార్? 14 లక్షల కోట్లు అన్నది పచ్చి అబద్ధం అని అసెంబ్లీలో వాళ్ళే ఒప్పుకునే పరిస్థితి వచ్చింది సార్. క్వశ్చన్ ఏదైతే బడ్జెట్ పేపర్స్ లో కాదంటారా సార్ వాసుదేవన్ గారు? అసెంబ్లీలో చెప్పారు, ఆర్థిక శాఖ మంత్రి అసెంబ్లీలో చెప్పారు ఆ విషయం. 32,000 మంది మహిళల అక్రమ రవాణా మిస్సింగ్ అన్నది పచ్చి అబద్ధం. మిరుకుల్ మహేష్ గారు పచ్చి అబద్ధం అని చెప్పి క్వశ్చన్ అవర్ లో సార్, క్వశ్చన్ నెంబర్ 187 భక్తుల బలరామకృష్ణ, రెడ్డప్ప గారి మాధవి, వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి 2019 నుంచి 24 మధ్య అక్రమంగా రవాణా చేయబడ్డటువంటి మహిళల సంఖ్య ఎంత అని అడిగితే 46 అని తేల్చింది సార్. 46. ఎక్కడ 32,000 మంది, ఎక్కడ 46? బాధ్యత ఉందండి సార్. ఎన్సీఆర్పీ చూశారండి సార్ ఆయన. సార్ వాస్తవం ఏంటంటే ఎన్సీఆర్పీ డేటాలో ఏటా ఎంతమంది అక్రమంగా రవాణా అయిపోయారు, లేకపోతే ఎంతమంది మిస్ అయ్యారు అనేది క్లియర్ గా మెన్షన్ చేస్తుంది. 2014 నుంచి 19 మధ్య ఎంతమంది మిస్ అయ్యారు, ఎంతమందిని ట్రేస్ చేశారు, 19 నుంచి 24 మధ్య ఎంతమంది మిస్ అయ్యారు, ఎంతమందిని ట్రేస్ చేశారు. వీళ్ళు మిస్ అయ్యారు అనే దాని మీద పెట్టారు కానీ ఎంతమంది ట్రేస్ చేశారనేది వీళ్ళకి అవసరం లేదు. రాజకీయంగా వాడుకోవడం కోసం రాష్ట్రంలో అశాంతి రేపినటువంటి పవన్ కళ్యాణ్ గారు చేసింది ఆర్గనైజ్డ్ క్రైమ్ కాదా అని చెప్పి నేను అడుగుతున్నాను సార్ ఈరోజు. ఇంకోటి సార్, సిద్ధం సభలకి అబ్బాబ్బా రఫీ గారు అయితే చాలా డిబేట్ లో నాతోనే మాట్లాడారు సార్. సిద్ధం సభలకు 100 కోట్ల రూపాయలు వాడేశారు, ఆర్టీసీ దివాలా తీసింది, అసలు మీరు ప్రభుత్వమేనా అన్నారు సార్. కానీ క్వశ్చన్ అవర్ లో సార్, అసెంబ్లీ క్వశ్చన్ అవర్ వాళ్ళే సార్ ఆన్సర్లు ఇస్తున్నారు. 1 రూపాయి కూడా ఆర్టీసీకి నష్టం రాలేదు. పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిధుల నుంచి ఆర్టీసీకి 86 కోట్ల రూపాయలు చెల్లించారు ఇచ్చింది సార్. అది పచ్చి అబద్ధం కాదా, ఆర్గనైజ్డ్ క్రైమ్ కాదా అది సార్ వాసుదేవన్ గారు? ఇంకోటి సార్, పంచాయతీ భవనాలకు రంగులు తీయడానికి సార్ ఏడున్న రఫీ గారు లాంటి చాలా మాట్లాడారు సార్. 4,600 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారన్నారు సార్. తీరా నిన్నే క్వశ్చన్ అవర్ సార్, అడిగింది కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళే, సమాధానం ఇచ్చింది కూడా అదే కూటమి ప్రభుత్వం. ఏం చెప్పారు సార్? మొట్టమొదటిగా అన్నిటికీ రంగులు వేయడానికి 50 కోట్లు, ఏదైతే 49 కోట్లు ఖర్చు అయింది సార్ కొత్త భవనాలన్నిటికీ రంగులు వేయడానికి. రంగులు వేసిన తర్వాత వీళ్ళు కోర్టుకు వెళ్ళి ఆ రంగులు తీపియాల్సిందే అన్నారు సార్. తీపియాల్సిన కోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత ఆ పాత రంగులు తీసేసి కొత్త రంగులు వేయడానికి 50 కోట్లు సార్. మొత్తంగా 100 కోట్లు కూడా కాలేదు. కానీ వీళ్ళు చెప్పింది మాత్రం 46,000 కోట్లు సార్. ఇది పచ్చి అబద్ధం కదా సార్ వాసుదేవన్ గారు?
బూటకం కాదా? ఆర్గనైజ్డ్ క్రైమ్ కాదా? ప్రజలను మోసం చేయడం కాదా? ఇవి కాకుండా సార్ ఋషికొండ భవనాలంట సార్, ఎలాంటి అనుమతులు లేవు, అన్ని బ్రీచ్ చేసి కట్టేశారు జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు సార్. కానీ నిన్న సార్ అసెంబ్లీలోనే, అది కూడా నిన్నే సార్, అసెంబ్లీలో క్వశ్చన్ అవర్లో సిఆర్జెడ్ అనుమతులు ఉన్నాయి, ప్లాన్ అప్రూవల్స్ ఉన్నాయి, అన్ని క్లియరెన్స్లు ఉన్నాయి దానికి అని చెప్పి ఈ ప్రభుత్వమే క్లీన్ చిట్. అంటే ఈ విధంగా గత 5 సంవత్సరాల్లో సార్, గత 5 సంవత్సరాల్లో విచ్చలవిడిగా తప్పుడు ప్రచారాన్ని ఒక ఆర్గనైజ్డ్ గా చేసినటువంటి వీళ్ళ మీద 111B సెక్షన్ పెట్టడానికి అర్హులు కాదా సార్ వీళ్ళు? సార్ వాసుదేవ్ గారు మిమ్మల్ని 111B సెక్షన్ పెట్టడానికి అర్హులు కాదా వీళ్ళు? ఇవన్నీ మీరు అసెంబ్లీకి వెళ్ళి అడగచ్చు కదా. అసెంబ్లీ మీరు చెరువు మీద అడిగి పక్కనకి వెళ్ళిపోతే ఎట్లాగండి? అడుగుతాం సార్, అడిగే రోజు వస్తుంది, అడుగుతాం ఖచ్చితంగా సార్. ఇంకోటి శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం కర్నూలుకి రావాల్సినటువంటి వాటా సార్ లోకాయుక్త, హెచ్ఆర్సి, లా యూనివర్సిటీ వీటన్నిటిని తీసుకొచ్చుకొని ఎవరు పెట్టుకుంటారు తెలుసా సార్? అమరావతిలో కొత్త తీసుకొచ్చి పెట్టుకోవచ్చు. ఆల్రెడీ ఆడ ఎస్టాబ్లిష్ ఎందుకు తీసుకొస్తున్నారు? మళ్ళీ ఎంఎస్ఎంఈ టెక్నాలజీ పార్క్ కొప్పతి తీసుకొచ్చాడు పెట్టుకుంటున్నారు. జిఎస్టీకి అదనంగా 1% చేస్తూ దాని గురించి ఎవరు మాట్లాడకూడదు సార్. రాష్ట్ర ప్రజలను నడ్డి విరుస్తున్నారు. జిఎస్టీయే కాకుండా దానికి 1% అదనంగా చేస్తాం సార్. దాని గురించి మాట్లాడకూడదు మేము. ఇంకా సార్ చాలా ఉన్నాయి సార్ మాట్లాడాల్సిన మనం. నెక్స్ట్ 17,000 కోట్లు ఎలక్షన్స్ కు ముందు సార్, రఫీ గారు చెప్పాలి వీటన్నిటికీ. ఎలక్షన్స్ కు ముందు మేము కరెంటు బిల్లులు పెంచాం, 30% తగ్గిస్తాం, మీరే తయారు చేసుకునే విధంగా చేసి మీ దగ్గర నుంచి మీరు వాడుకోగా మిగిలింది మేమే కొంటాం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అన్నమాట వాస్తవం కాదా సార్? ఈ రోజు 17,000 కోట్ల రూపాయల అదనపు భారం వినియోగదారులు కదా. దాని గురించి మేము మాట్లాడకూడదు. దాని గురించి మేము మాట్లాడితే కేసులు. రఫీ గారు ఆగండి, నెక్స్ట్ మీరే మాట్లాడతారు. రఫీ గారు మీరు ఆగండి, నెక్స్ట్ మీరే మాట్లాడేది. గ్రామాల్లో కూడా సార్ నిన్న అసెంబ్లీలో మాట్లాడారు సార్ చంద్రబాబు నాయుడు గారు. మీకు గుంతల రోడ్లు కావాలా లేకపోతే అద్దాల లాంటి రోడ్లు కావాలా? గ్రామాల్లో సరే గ్రామం నుంచి మండలానికి వచ్చే రోడ్లు కూడా టోల్స్ అంటారు. టోల్స్ అంటారు. రఫీ గారు మీరు ఆగండి, రఫీ గారు మీరు ఆగండి. మీ దగ్గరికి నెక్స్ట్ నేను మీ దగ్గరకు వస్తా. మొత్తం అడగండి, వాళ్ళని కడిగేయండి, వాళ్ళని కడిగేయండి. ఒక 5 నిమిషాలు ఆగండి, ఆయన మాట్లాడేయండి. ఎందుకు క్రాస్ టాకింగ్ ఎందుకు? ఆగండి, మీ దగ్గరకు వస్తా కదా. సార్ రాష్ట్రంలో వాళ్ళు వచ్చే 5 నెలలు అయింది సార్. 150కు పైగా మహిళల మీద, మైనర్ బాలికల దగ్గర నుంచి మొదలు పెట్టుకుని ముసలి వాళ్ళ వరకు అత్యాచారం జరిగాయి సార్. నిన్న విశాఖలో లా యూనివర్సిటీ స్టూడెంట్ మీద కూడా సార్. మరి దీని మీద మేము ఎక్కడన్నా అడిగామనుకో సార్, మా మీద అక్రమ అరెస్టులు, కేసులు, జైళ్లు, 111B సెక్షన్లు, ఆర్గనైజ్డ్ క్రైమ్ అంట సార్. ఎస్ బల్క్ లేకపోతే సార్, ఇది బాగా వినాలి సార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీతో పోట్లాడి మహారాష్ట్రకి, గుజరాత్ కి వెళ్లాల్సినటువంటి బల్క్ డ్రగ్ పార్క్ ని మేము లాక్కొచ్చాం సార్. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన తర్వాత నక్కపల్లి సచివాలయం పెట్టాలంటే వీళ్ళ పార్టీ మాజీ ఆర్థిక మంత్రులు ఒక ఆయన ఉన్నాడు సార్, యనమల రామకృష్ణుడు అని చెప్పి, ఇక్కడ పెట్టడానికి లేదు, మొత్తం గప్పు పట్టిపోతుంది, ఇక్కడంతా పరిశ్రమ వ్యర్థాలు వస్తాయి, కాలుష్యం వస్తుంది, అసలు పెట్టడానికే లేదన్నారు సార్. కానీ ఈ రోజు అంట సార్ నక్కపల్లిలో 2,000 ఎకరాల్లో ఏపీఐసి క్లియరెన్స్ ఫర్ బల్క్ డ్రగ్ పార్క్. అంటే మా హయాంలో వస్తుంటే ఓర్చుకోలేరు, మా హయాంలో వచ్చిన వాడికి ఈరోజు కొబ్బరికాయలు కొడుతున్నారు. ఆఖరికి సార్ రేపు 27వ తారీఖున ప్రైమ్ మినిస్టర్ వస్తున్నారు సార్. ఎన్టీపీసీ అది కూడా మేము తెచ్చిందే. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వగానే పోయాడు సార్ శ్రీ సిటీకి టెంకాయ కొట్టడానికి. చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసింది కూడా మీరే. మేము ఆ మాట లేదు, మేము అంటున్నామా? రాష్ట్రంలో పరిశ్రమలు రాలేదన్నారు కాబట్టి చెబుతున్నాం సార్. మేము పారిపోయిన పరిశ్రమల సంగతి ఏంటి శేఖర్ రెడ్డి గారు? పారిపోయిన పారిశ్రామికవేత్తల సంగతి ఏంటి? రాష్ట్రం నుంచి వద్దు బాబు మాకు ఈ రాష్ట్రంలో పరిశ్రమలను దండం పెట్టి వెళ్ళిపోయిన వాళ్ళ సంగతి ఏంటి అంటున్నా. ఎవరు సార్ ఈ రాష్ట్రంలో పరిశ్రమలు వద్దు అని చెప్పి దండం పెట్టిపోయిన వాళ్ళు? ఒకసారి మీరు లెక్క తీయండి సార్, నేను ఇప్పుడే డిస్కషన్ పెడతాను.
జే ట్యాక్స్ వసూలు చేస్తామని చెప్పేసి ఎవరు సార్? నేను అదే సార్, ఎవరు జే ట్యాక్స్ వసూలు చేస్తారు? గల్లా జయదేవ్ని అల్లాడించారు కదా మీరు, అవునా కాదా? గల్లా జయదేవ్ని అల్లాడించారా లేదా? ఆగుతాను సార్, ఆగండి సార్, ఆగండి. గల్లా జయదేవ్ గారు రాష్ట్రం నుంచి అమర్ రాజాని తీసుకొని పారిపోయారా? రాష్ట్రం నుంచి అమర్ రాజా కంపెనీ వెళ్ళిపోయిందా సార్? ఉండొచ్చు కాక, వాళ్ళ యాన్సిల్ యూనిట్స్ అన్ని తమిళనాడుకి వెళ్ళిపోయినాయి సార్. ఒకటి సార్ నేను చెప్తాను వినండి సార్. ఫస్ట్ లో కియా ఫ్యాక్టరీ వెళ్ళిపోయింది అన్నారు సార్. కియాకు అనుబంధంగా 3,800 కోట్లు ఇంకా ఆడే పెట్టింది. ఒక నిమిషం ఆగండి రాజీ గారు, ఓపిక పట్టండి, వస్తా కదా మీ దగ్గరికి. సార్ నేను క్లియర్ గా చెప్తున్నాను సార్. రెన్యూవబుల్ ఎనర్జీలో ఈ రోజు గ్రీన్ కోకి వీళ్ళు 2,000 కోట్ల రూపాయలకి ఏదైతే ఏపీఎస్సీబీ ఈ రోజు అప్రూవల్ ఇచ్చింది సార్. అదే గ్రీన్ కో 32,000 కోట్ల రూపాయలతో పెనపర్తి వద్ద రెన్యూవబుల్ ఎనర్జీ మా ప్రభుత్వ హయాంలో టెంకాయ కొట్టా, మా ప్రభుత్వ హయాంలో ట్రయల్ రన్ విజయవంతంగా నిర్వహించింది. మరి పరిశ్రమలు పారిపోయింటే 32,000 కోట్లు ఎట్టొచ్చినాయి సార్? మరి పరిశ్రమలు పనిచేయండి శేఖర్ రెడ్డి గారు, మీరు చాలా డీటెయిల్ గా చెప్తున్నారు. ఐ రియల్లీ అప్రిషియేట్ యువర్ ఎఫర్ట్స్ ఇన్ బ్రింగింగ్ అవుట్ ఆల్ దీస్ ఫ్యాక్ట్స్. అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడండి ఇవన్నీ. అట్లా అసెంబ్లీ నేను ఎమ్మెల్యే కాదు కదా సార్, అసెంబ్లీకి మీ వాళ్ళకి చెప్పండి సార్. చెరువు మీద వెళ్తారు ఎందుకు? చెరువు మీద వెళ్తారు ఎందుకు? వెళ్ళండి, అవమానాలు ఎదురవుతాయి. మీరు వాళ్ళని చేయలేదా? అవమానించలేదా? వాసుదేవన్ గారు మేము అడుగుతున్నాం సార్, వీళ్ళ అవమానాలకి ఒట్టుపులకి కాదు సార్ మేము మాట్లాడేది. వెరీ క్లియర్ గా ఎక్కడ సార్ ఇంత % సీట్స్ వస్తే మాత్రమే అసెంబ్లీలో ప్రతిపక్ష వాటారా ప్రతిపక్షం ఇవ్వాలి అని చెప్పి ఏ రూల్ బుక్ లో రాసింది సార్? నేను చెప్పనా మీకు? నేను ఒకటే చెప్తున్నా మీకు. ఒక్క నిమిషం లిసన్ టు మీ, ఒక్క నిమిషం. నేను ఐ విల్ షేర్ యూ ద ఆర్టికల్ ఆల్సో. ఒక్క నిమిషం వినండి. వినండి శేఖర్ రెడ్డి గారు, బీపీటీ ఆచార్య గారు, లోక్సభ మాజీ సెక్రటరీ జనరల్, ఆయన డీటెయిల్ గా ది వైర్ లో హీ హాస్ మెన్షన్డ్ క్లియర్లీ, వెరీ క్లియర్లీ ఏంటంటే దానికి చట్టంలో ఆ పదం అనేదే లేదు. 1/10 వస్తే ప్రతిపక్ష హోదా, కేవలం అది వేతనాలు, భత్యాలు, సౌకర్యాల కల్పన విషయం మాత్రమే పరిమితం అవుతుంది. అంతేగాని ప్రతిపక్ష హోదా ఇచ్చే ఇట్ ఈస్ అప్ టు ద డిస్క్రిప్షన్ ఆఫ్ ది స్పీకర్. మీరందరూ వెళ్ళి అయ్యా మొత్తం 11 మంది ఏదో మీ సంతోషం అని దండం పెడితే ఆయన మంచి మూడ్స్ లో ఉంటే మీకు ప్రతిపక్ష హోదా ఇచ్చేస్తాడు ఆయన పత్రిక. అవసరం లేదు సార్. 11 అని చెప్పేసి ఏదో అవహేళన చేస్తున్నారు కదా సార్. 40% ఓటు బ్యాంక్, మిగిలిన 60% ఎందుకు? మిగిలిన 60% మిమ్మల్ని ఎందుకు రిజెక్ట్ చేశారు? 60% రిజెక్ట్ చేయడానికి నేను చెప్పాను కదా సార్. ఇది 14 లక్షల కోట్ల అప్పు, 2 పత్రికలు, 4 వార్తా ఛానళ్లు ఊదరగొట్టారు. 32,000 మంది మహిళలు మిస్సింగ్, 2 పత్రికలు, 4 వార్తా మీడియా ఛానల్స్ ఊదరగొట్టారు. సిద్ధం సభల గురించి 2 పత్రికలు, 4 మీడియా ఛానల్స్ ఊదరగొట్టారు. పంచాయతీ భవనాల రంగులు 2 పత్రికలు, 4 మీడియా ఛానల్స్ ఊదరగొట్టారు. ఒక్క పరిశ్రమ రాలేదు, ఒక్క ఉద్యోగం తేలేదన్నారు. మొన్న అసెంబ్లీలోనే వీళ్ళు ఒప్పుకున్నారు. అయ్యా వీళ్ళు తీసుకొచ్చిన ప్రభుత్వ ఉద్యోగాలు ఇన్ని అని మాకు స్టాంప్ బిల్లగుద్ది మా ప్రభుత్వాన్ని డిస్టెన్షన్ లో పాస్ చేసింది ప్రభుత్వం. రైట్, ఇవన్నీ ఓకే. మీ మీద అంటే మీ ఛానల్లో మాట్లాడే వాళ్ళందరూ జోకర్లు. కొన్ని ఛానల్లో నేను చూస్తున్నాను సార్, కొన్ని ఛానల్స్ నేను చూస్తా ఉన్నా. మాజీ మంత్రివర్యులు రోజా గారి గురించి డైమండ్ రాణి అని కూడా రాస్తారు సార్. ఒక పనికి మాలిన అతను డైమండ్ రాణి అంటే ఈ వార్తా ఛానల్ ప్రతిరోజు దాన్ని తమ్మునీళ్ళు వేసుకోవడం సార్. రాణికి విలువ ఉంది సార్. ఎందుకంటే జాకీకి రాజ్కి మధ్యలో రాణి వస్తే లైఫ్ అవుతుంది సార్. కానీ ఆ లైఫ్ లేకుండా ఈ జోకర్ కి విలువ లేదు సార్. ఆ అన్న జోకర్ ఉంటాడు చూడండి సార్, డైమండ్ రాణి అన్న జోకర్. ట్వీట్ చూడండి సార్. సార్ 1 minute. ఆ జోకర్ కి లైఫ్ లేకుండా విలువ లేదు సార్. లైఫ్ లేకపోతే ఆ జోకర్ ని కూడా పడేస్తారు. చూడండి వాళ్ళ ఫోటోలతో సహా ఎవరు జోకర్లో అక్కడ మెన్షన్ చేశారు. చూడండి, మీరు చూడండి, ఫోటోలతో సహా ఎవరు జోకర్లో అక్కడ మెన్షన్ చేశారు. సార్ ఒకటి ఆ స్వాతి రెడ్డి అలియా స్వాతి చౌదరి అలియా స్వాతి బీసీ ఏదో ఉంది సార్. ఆవిడ ఎవరో కూడా ఎవరికి తెలియదు. వాళ్ళ స్థాయికి వాళ్ళు ఏదో ఫోటోలు మార్పింగ్ చేసుకుంటూ నీచమైన మాటలు మాట్లాడుకుంటూ కూర్చునే వాళ్ళ గురించి ఓ పార్టీ అధికార ప్రతినిధిగా నేను స్పందించమంటే ఏం స్పందిస్తాను సార్? వాళ్ళ స్థాయి ఏంటి? ఆడాగారు వాళ్ళని సార్. దౌర్భాగ్యం ఏంటంటే ఆ అమ్మాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గారిని అందరిని నోటికి వచ్చిన బండ ఊతలు తిట్టింది సార్. ఆ అమ్మాయి మీద కేసు పెడితే
పాపం మాజీ అదే ఇప్పుడు ముఖ్యమంత్రి మాజీ ప్రతిపక్ష నాయకుడు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ అమ్మాయి ఫోన్ చేసి అబ్బాయి ఏం పర్లేదమ్మా నువ్వు ఎన్నేళ్ళు తిట్టు మీకు మేము అండగా ఉంటామని చెప్పారు. ఆయన ఏం చెప్పలేదు అలాగా, ఎక్కడైనా అధికారికంగా చెప్పారా? బయటకు వచ్చి స్టేట్మెంట్ ఇచ్చారు. స్వాతి రెడ్డి అలియా స్వాతి చౌదరిని వీళ్ళు వేధిస్తున్నారు, ఆ అమ్మాయికి మేము అండగా ఉంటామని చంద్రబాబు గారు చెప్తుంటే మీరు చెప్పండి. రైట్. ఒకసారి ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నలన్నింటికి రఫీ గారు సమాధానం చెప్తారు. రఫీ గారు ఊవిళ్ళూరుతున్నారు, చెప్తారు ఆయన. ఊరిలో చెప్పమని సార్ దేనికైనా డాక్యుమెంటల్ ఎవిడెన్స్ నేను మాట్లాడిన దేనికైనా డాక్యుమెంటల్ ఎవిడెన్స్. ఊరికే వేగ్గా మాట్లాడితే మాత్రం ఒప్పుకోను సార్. డాక్యుమెంటల్ ఎవిడెన్స్ నేను అన్ని అసెంబ్లీ క్వశ్చన్ అవర్స్ వాళ్ళు చెప్పినే మాట్లాడాను. రఫీ గారి దగ్గర కూడా ఉంటదండి, ఆయన సీనియర్ లీడర్. మీరు అట్లా అనేస్తారంటే ఆయన డాక్యుమెంట్లు పెట్టుకుని మాట్లాడతారు ఆయన. రఫీ గారు మాట్లాడండి సార్. ఈలాగా అబద్ధాలు నేను మాట్లాడు. అబద్ధాలు ఎవరు మాట్లాడారు నా రఫీ? నా వీటికి సమాధానం చెప్పు. నేను మాట్లాడుతున్నాడు చదువుతుంటే మాట్లాడుకో. ఇంకా 10 నిమిషాలు ఉంది, నాకేం ప్రాబ్లం లేదు, మాట్లాడు. మీరు మాట్లాడండి, మీరు అలక్కండి రఫీ గారు, మీరు మాట్లాడండి. యూ హావ్ ఇనఫ్ టైం. సమాధానం చెప్పలేనప్పుడు అడుగుతారు సార్. అతనికి చదవటం రాదు. నిన్న ముఖ్యమంత్రి ఏం చెప్పాడు? గ్రామాల నుంచి మండలాలకు వచ్చేటువంటి రోడ్డు మీద టోల్ ట్యాక్స్ ఉండదని చెప్పాడు. ఈయన ఉంటదని చెప్తాడు పొద్దున్నే. ఆ పేపర్ పాడు రాదు. ఎమ్మెల్యే పైలట్ ప్రాజెక్ట్ కింద జిల్లా రహదారులు కూడా ప్రైవేటు గవర్నమెంట్ భాగస్వామ్యంతో పెడతారని చెప్పాడు. పైలట్ ప్రాజెక్టు ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు. జాతీయ రహదారులు కూడా ఆ రకంగానే పెడుతున్నారు. మనం జిల్లాల్లో కూడా అలా పెడదామని చెప్పేసి చెప్పాడు. అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ఆమోదించారు. అది మాట్లాడు, అది కనిపించదు, చదవడు. పొద్దున్నే వచ్చి కూర్చొని అబద్ధాలు చెప్తాడు కూర్చొని. పంచాయతీ బిల్డింగ్లకి సచివాలయం బిల్డింగ్ రంగులేయటం మంచిదని చెప్పి మాట్లాడుతున్నాడు. రంగులేయటం మంచిదా? మీ పార్టీ కలర్ సైతం మంచిదా? చెప్పు. నీకు దమ్ము గవర్నమెంట్ ఆఫీసులకి రంగేసుకుంటావా? అది అండి. ఆయన మీకు మళ్ళీ ఒక పార్టీ అధికార ప్రతినిధి, సీనియర్ నాయకుడు. లెట్ హిమ్ స్పీక్ అవుట్ అండి, లెట్ హిమ్ స్పీక్ అవుట్. రఫీ గారిని మాట్లాడియండి, మాట్లాడిన తర్వాత మళ్ళీ మీరు మాట్లాడుతుంది. క్రాస్ టాక్ వద్దు, క్రాస్ టాక్ వద్దు. పచ్చి అబద్ధాలు ఆయన మాట్లాడతాను. నన్నంటే నేనేం చెప్తాను? వాళ్ళ అసెంబ్లీలో ఇచ్చిందే కదా నేను మాట్లాడాను. అరే నువ్వు రంగులే మంచిదా చెప్పు. పోలీస్ స్టేషన్ కి చెప్పాలి కదా సార్. ఏదేదో మాట్లాడితే ఏం మాట్లాడతాము మేము? ఏం చర్చ చేస్తాము? నేను చెప్తుంది ఏంటి? మంచిదా? రంగులేయటం మంచిదా? చెప్పని చెప్పాలి. శేఖర్ రెడ్డి గారు ఆయన మాట్లాడి ఆయన ఏదో చెప్తున్నారు మాట్లాడి. రంగులు వేసుకున్నాడు, మేము ఆపకపోతే పోలీస్ స్టేషన్ కి కైండ్లీ అండి. రఫీ గారు ఈ సైకో ఇలాంటి మాటలు మాట్లాడమాకండి. ఆయన మాజీ ముఖ్యమంత్రి మీరు ఇంకేమన్నారండి? దుర్మార్గుడు ఇలాంటివి సైకో ఏంటి? మీ పార్టీ నిర్ణయం తీసుకుందా? తీర్మానం ఏమైనా చేసిందా ఆయన సైకో అని పిలవాలని? తీర్మానం చేసిందా? తీర్మానం కాపీ ఇస్తారా? కుడ్ యు ప్లీజ్ షేర్ ది రిజల్యూషన్ కాపీ అండి. మంచోడు అనక్కర్లా, సైకో అనే మాట తీసేయండి. ఎందుకు అలాంటి మాటలు ఎందుకు? జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడతాం. తీసుకొచ్చి
మీటింగ్ పెట్టకూడదు. రఫీ గారు సబ్జెక్ట్ కన్ఫైన్ అవ్వండి, ఎమోషన్స్ వద్దు, సబ్జెక్ట్ కన్ఫైన్ అవ్వండి, సబ్జెక్ట్ కన్ఫైన్ అవ్వండి. రఫీ గారు మాట్లాడడం చర్చా కార్యక్రమం చేయడం చేత కదా. శేఖర్ రెడ్డి గారు నో అబ్యూజింగ్ ప్లీజ్. మరి వాడు మాట్లాడే మాట ఏంటండి? చెప్పా కదండి, ఆయన నేనే అప్రిషియేట్ చేయలేదే, ఆయన ఆపమన్నా కదా. ప్లీజ్ నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి కానీ ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడతారు. సమాధానం ఉండదు, తప్పించుకొని పారిపోండి. ఆయన డాక్యుమెంట్స్ ఇప్పుడు తీసుకురాలేదండి, నెక్స్ట్ డిబేట్ లో తీసుకొస్తారు ఆయన డాక్యుమెంట్స్ తీసుకొస్తారు ఆయన. ఒక్కదానికి సమాధానం సత్తా లేదు. చేయడు అక్కడ 50 గదులు పగలగొట్టి 7 గదులు కట్టుకున్నారు. రైట్, ఓకే ఓకే శేఖర్ రెడ్డి గారు, సారీ ఓకే రఫీ గారు. ఒక మాట కృష్ణాంజనేయులు గారు మాట్లాడతారు. కృష్ణాంజనేయులు గారు చెప్పండి. రఫీ గారు టైం అయిపోతుంది, నేను కృష్ణాంజనేయులు గారితో మాట్లాడాలి. మీరు మాట్లాడారు కదా, మీ దగ్గర ఈ రోజు ఆధారాలు లేవు ఆయన అడిగిన దానికి. వదిలేయండి, నెక్స్ట్ డిబేట్ లో మాట్లాడండి. ఆధారాలతో రండి, ఆధారాలతో వచ్చి కడిగేయండి వాళ్ళని. శేఖర్ రెడ్డి గారు ప్లీజ్ బీ కామ్. సార్ ఒక్క నిమిషం సార్. సార్ నేను మాట్లాడిన దాంట్లో చంద్రబాబు నాయుడు శేఖర్ రఫీ గారు మ్యూట్ లో పెట్టండి. పర్మిషన్లు ఉన్నాయని చెప్పి గొప్ప మ్యూట్ లో పెట్టండి. రైట్ బాబు రైట్. మన కృష్ణాంజనేయులు గారు సార్ ఒకటి నేను మాట్లాడినంత సేపులో వాళ్ళు క్వశ్చన్ అవర్ లో చెప్పిన అంశాలు మాత్రమే నేను ప్రస్తావించాను. రైట్, ఐ అండర్స్టాండ్. ఎక్కడ కూడా నేను వస్తారు, నెక్స్ట్ డిబేట్ లో వస్తారా? ఎక్కడ ఎవరిని వ్యక్తిగతంగా దూషించడం కానీ ఏమి చేయాలి. వీళ్ళు 5 నెలలు పరిపాలన ఇచ్చారు సార్. ప్రతిదానికి జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి ఏడవడం తప్పిస్తే వీళ్ళు పొడిచింది ఏంది? ఏం చేయాలన్నా అది సూపర్ 6 హామీలు అమలు చేయాలన్నా జగన్మోహన్ రెడ్డి గారు అడ్డు వస్తున్నారంట. వీళ్ళు అభివృద్ధి కార్యక్రమాలు చేయాలన్నా జగన్మోహన్ రెడ్డి గారు అడ్డు వస్తున్నారంట. మీరు పరిపాలన చేయాలన్నా జగన్మోహన్ రెడ్డి గారు అడ్డు వస్తున్నాడు. అంత దానికి మీకు ఎందుకే అధికారం? దిగిపోండి మరి. మేము ఎక్కుతాం. రైట్, ఆయన మాట్లాడతారు. కృష్ణాంజనేయులు గారు ఇప్పుడు నిన్న ఒక కీలకమైన అంశం అండి. కృష్ణాంజనేయులు గారు కీలకం. నిన్న టీటీడీ బోర్డు సమావేశం జరిగింది, మొన్న జరిగింది. దాంట్లో మొత్తం కీలకమైన వ్యవహారాన్ని వదిలేశారు. ఫారిన్ కరెన్సీ మిస్సింగ్ అయింది 2019-24 మధ్య. ఇప్పుడు విదేశాల నుంచి వచ్చే భక్తులు దాని గురించి ప్రస్తావన చేయాల. అలాగే శ్రీవాణి ట్రస్ట్లో అక్రమాల గురించి ప్రస్తావన చేయకుండా దాన్ని తీసుకొచ్చి వేరే ట్రస్ట్లో కలుపుతూ ఉంటున్నారు. ఏంటి, ఏమన్నా లోపాయిగారి ఒప్పందాలు ఉన్నాయా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి టీటీడీకి పాలక మండలికి మధ్య? ఎందుకు వదిలేశారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విషయాన్ని? ఒక్కడ కీలకమైనటువంటి అంశం అండి వాసుదేవన్ గారు. ఫారెన్ కరెన్సీ కానివ్వండి, లేకపోతే శ్రీవాణి ట్రస్ట్ కు సంబంధించినటువంటి అంశాలు కానివ్వండి, ఇవన్నీ ఏవైతే వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆరోపణలు చేసినటువంటి అంశాల మీద మీరు ఒకటి గమనించండి. ఇప్పుడు టీటీడీ కొత్త బోర్డు వచ్చినటువంటి పరిస్థితుల్లో అసలు ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి అతిపెద్ద వివాదం ఏంటండి? ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి లడ్డూ ప్రసాదానికి సంబంధించినటువంటి దాంట్లో ఆవు నెయ్యికి సంబంధించినటువంటి దాంట్లో కల్తీ జరిగింది అనేటువంటి అంశం. అది సుప్రీంకోర్టు సిబిఐకి దర్యాప్తుకి ఇచ్చి ఉండొచ్చు. ఆ దర్యాప్తు జరిగింది, అది ఎలాగో జరిగింది. ఇప్పుడు ఆ రోజున 370 రూపాయలకో ఏమో ఒక కేజీ నెయ్యి ఇలా తీసుకున్నట్టు ఆయనే 1000 ఉంటది, 1500 2000 ఉంటది, ఎలా వస్తుంది, ఇదంతా కల్తీ కదా అనేటువంటి గత ప్రభుత్వం. ఇప్పుడు వీళ్ళు ఎంతకి దాన్ని ఆ కేజీ నెయ్యిని కొంటున్నారు, ఎన్ని వేలకు కొంటున్నారు అనేటువంటి అంశాన్ని మేము ఈ విధంగా మేము నాణ్యమైనటువంటి నెయ్యిని కొంటున్నాము, మా లడ్డూ ప్రసాదం తయారీ విధానం ఇది, వాటికి సంబంధించినటువంటి ఒక చిత్తశుద్ధిని ప్రకటించుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే ఉందండి. నేను ఈ ఆరోపణ ఇంకోటి అనేటువంటిది కాదు. ఇక్కడ ఈ కొత్త బోర్డు చేయాల్సినటువంటి ప్రజల్లో భక్తుల్లో వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నటువంటి పరిస్థితి ఉంది ఈ రోజున. ఇప్పటికే మేము పంది కొవ్వు, గేదెల కొవ్వు, లేకపోతే ఈ కొవ్వులన్నీ తిన్నామనేటువంటి దాని మీద ముఖ్యమంత్రి దగ్గర నుంచి మాట్లాడారు, అందరు మంత్రులందరూ కూడా మాట్లాడేశారు కదా. అవన్నీ తిన్నామని ఇప్పుడు ఆందోళన ఉన్నటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఇప్పుడు కనీసం మేము ఈ విధంగా జాగ్రత్తలు చేస్తున్నాం, ఈ విధంగా చిత్తశుద్ధితో మేము పరిశుద్ధంగా మేము శుద్ధమైనటువంటి నెయ్యి వాడుతున్నాము అనేటువంటిది అవి ప్రకటించాలండి. అంతే తప్ప ఏదో
కంటి తుడుపు చర్యల కింద కొన్ని ప్రకటనలు చేయటం వరకే పరిమితం అవటం అనేటువంటిది కరెక్ట్ కాదు. గత ప్రభుత్వంలో ఏవైతే తప్పులు జరిగాయో కుంభకోణాలకు సంబంధించినటువంటి వ్యవహారాల దగ్గర నుంచి అన్ని కూడా ఆరోపణలు ఉన్నటువంటి దాంట్లో ఫారెన్ కరెన్సీ దగ్గర నుంచి మీరు అప్పుడు రోజా మీద కానివ్వండి వీళ్ళందరం మీద ఆరోపణలు చాలా ఆరోపణలు చేశారు. తెలుగుదేశం ప్రభుత్వం ఫారిన్ కరెన్సీ కంప్లీట్లీ వెంట్ మిస్సింగ్ టీటీడీ నుంచి. అదేమైంది అనేది కీలకమైన మొదటి సమావేశంలో మాట్లాడతారని భావించారు. ఒక తీర్మానం చేసి ఫారిన్ కరెన్సీకి సంబంధించినటువంటి మిస్సింగ్ మీద తీర్మానం చేసి దర్యాప్తుకి ఆదేశించమనండి, దర్యాప్తు వేయచ్చు, అవి వేయమని అంటున్నానండి నేను. ఇప్పుడు అవి డబ్బులు ఎవరి అండి? ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కోట్లాది మంది తిరుపతి దేవుడు వారి భక్తులకు సంబంధించినటువంటి డబ్బులు అవి. ఆ డబ్బులు ఎక్కడికి పోయి ఏంటి అనేటువంటి వీళ్ళే ఆరోపణ చేసినటువంటి పరిస్థితి ఉన్నప్పుడు వీళ్ళు వాటిని తిరిగి తీసుకురావడానికి కావాల్సినటువంటి దాని మీద మొదటి ప్రయత్నం చేయాలి కదా. అదేవిధంగా భక్తుల మనోభావాలకు సంబంధించినటువంటి లడ్డూ ప్రసాదానికి సంబంధించినటువంటి విషయంలో స్పష్టమైనటువంటి ప్రకటనలు చెయ్యాలి, దాని మీద స్పష్టమైనటువంటి వివరణలు ఇవ్వాలి. ఇక్కడ కీలకమైనటువంటి ఇంకొక అంశం ఏంటంటే అసలు ఈ ప్రభుత్వం మొత్తం కూడా ఈ 5 నెలలు అయిపోయిన కాలంలో సక్సెస్ఫుల్ గా చేసినటువంటి పని ఒకటేనండి, అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా కార్యకర్తల అరెస్టులకు సంబంధించినటువంటి వ్యవహారం. ఇది ఒక్కటే సక్సెస్ఫుల్ గా చేశారు. అది కూడా అందరి వైపు నుంచి లేదు, ఏదో కొంతమందిని వాళ్ళు టార్గెటెడ్ గా అరెస్ట్ జరుగుతుంది. నేను వాళ్ళు సమర్థించాల్సినటువంటి అవసరం కూడా లేదు. దాంతో పాటుగా మిగతా మీరు చెప్పినటువంటి కుంభకోణాలు ప్రజలకు సంబంధించినటువంటి డబ్బులు 1000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి దాంట్లో ఏవైతే 1000 కోట్లు కాదండి, నా దగ్గర ఖచ్చితమైన ఫిగర్ ఉంది. 1,25,000 కోట్ల రూపాయలు విద్యాశాఖలో 5 కుంభకోణాలు. బొత్సాని ఆడేస్తున్నారు, బొత్స వాటి మీద ఏం చేస్తారు అనేటువంటి దాని మీద పవన్ కళ్యాణ్ సమాధానం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది కదా. ఇంకొకటి ఏంటంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద చేసినటువంటి ఆరోపణలు అన్ని కావండి. నాకున్నటువంటి సమాచారం ఏంటంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ రోజున చిరంజీవితో ఉన్నటువంటి అనుబంధం నేపథ్యంలో చిరంజీవితో ఏదో మాట్లాడుకున్నారని, చిరంజీవి పవన్ కళ్యాణ్ తో మాట్లాడారని, అందుకని పెద్దిరెడ్డి వైపు నుంచి ఈ రోజున మీకు తెలిసిన సమాచారం ఇంకోటి చెప్పనా? పులివర్తి నాని, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వీళ్ళందరూ ఐకమత్యంగా జీవిస్తారు ఆ ప్రాంతంలో. మనకన్నా మెరుపుల మహేష్కి ఎక్కువ తెలుసు ఆ విషయం. ఇప్పుడు అది వాస్తవం. అంటే వాళ్ళతో కలిసి ఉండేటువంటి వాళ్ళకి ఏమి ఇబ్బందులు రావటం లేదు. ఈ రోజున వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు ఉన్నట్టు కొద్ది మంది మీద సోషల్ మీడియా కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద మాత్రం వీళ్ళ ప్రతాపం చూపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకని వాళ్ళని సపోర్ట్ చేయాల్సినట్టు అవసరం లేదు. వాళ్ళు 5 ఏళ్ళు తప్పులు చేశారు కాదనట్ల. అదొక్కటే కాదు, మిగతా అంశాల మీద కూడా దృష్టి సారించాలనేది ప్రభుత్వం వైపు నుంచి. శేఖర్ రెడ్డి గారు క్విక్ గా కంక్లూడ్ చేయండి. క్విక్ గా శేఖర్ రెడ్డి గారు. సార్ ఒకటి కృష్ణాంజనేయులన్న మీరు చూడాల్సింది ఏంటంటే శ్రీవాణి ట్రస్ట్ మీద గత 5 ఏళ్ళు విషయం చెప్పారు. ఈ రోజు రేణిగుంట విమానాశ్రయంలో మొన్నటి వరకు 100 టికెట్లు ఇచ్చేవాళ్ళు సార్, ఈ రోజు నుంచి 200 టికెట్లు ఇస్తున్నారండి సార్ శ్రీవాణి ట్రస్ట్. ఇంకోటి మొన్న జరిగినటువంటి సమావేశంలో కనీసం తిరుమల నెయ్యి ఎట్లా వాడుతున్నారు టేబుల్ అంశం కూడా కాదు, రాజకీయాలకు వాడుకున్నారు కానీ దాన్ని ఎలా వాడతామని టేబుల్ కనీసం వాళ్ళ చర్చలో టేబుల్ ఐటమ్ అయితే టేబుల్ ఐటమ్ కూడా కాదు. ఇంకోటి సార్ మాకు క్లియర్ గా ఒక మాట చెప్పాలి సార్, ఈ ప్రభుత్వానికి పిచ్చే స్థాయికి చేరింది అన్నానికి ఒక చిన్న ఉదాహరణ చంద్రబాబు నాయుడు గారి స్టేట్మెంట్ సార్. గోదావరి నీళ్లు పనకజర్ల కాంప్లెక్స్ కంటే సార్ కృష్ణాలో పడేటువంటి విజయవాడ దగ్గర కృష్ణాలో పడే నీళ్ళని శ్రీశైలం పైన పనకజర్ల కాంప్లెక్స్ ఉంటుంది సార్, అక్కడికి తీసుకెళ్తారంట సార్. ఇది ఎట్లా తీసుకెళ్తారనేది మాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు సార్. రఫీ గారు ప్లీజ్ కంక్లూడ్ అండి. రఫీ గారు ప్లీజ్ కంక్లూడ్. రఫీ గారు, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తిరుమలలో కర్ణాటక ప్రభుత్వానికి చెందిన నందిని ఫ్యాక్టరీ ఏదైతే ఉందో ఆ నెయ్యినే కొంటున్నామని చెప్పి ఈవో శ్యామలరావు గారు చాలా స్పష్టంగా గతంలోనే ప్రకటించి ఉన్నాడు. కాబట్టి నేను బోర్డులో చెప్పవలసిన అవసరం ఉండదు. దాని మీద కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు జరుగుతుంది కాబట్టి మొత్తం ఆ కుంభకోణం బయటకు వస్తుంది. ఈవో శ్యామలరావు 2 సార్లు చెప్పాడు. ఫారిన్ కరెన్సీ మాట ఏంటి సార్? ఫారిన్ కరెన్సీ 5 ఏళ్ల పాటు మిస్ అయినా కోట్ల రూపాయల ఫారిన్ కరెన్సీ మాట ఏంటి? ఎందుకంటే మీరే చెప్పి లేవనెత్తారు, జగన్మోహన్ రెడ్డి ఆయన ఖజానాకి పంపించేసుకున్నాడు అని అన్నారు. తీయండి, జగన్మోహన్ రెడ్డి మీద కేసు పెట్టండి ఆ విషయంలో. ఒక సమావేశంలో ప్రైమరీ సమావేశంలో అన్ని విషయాలు రావు, ఇంకా సమావేశాలు జరుగుతాయి. దానికి సంబంధించిన అదనపు సమాచారం నేను ఇవ్వమంటారా రఫీ గారు? విజిలెన్స్ వాళ్ళు
ఈ ఫారిన్ కరెన్సీ ఒక్క నిమిషం వినండి మీరే మాట్లాడండి ఒక్క నిమిషం. ఏంటంటే కొండ మీద నుంచి కిందకి వెళ్ళేప్పుడు సీసీ కెమెరాలు ఆపేశారు వైఎస్ఆర్సీపీ హయాంలో, వారానికి 2 రోజులు చెప్పన తీయండి, విజిలెన్స్ వాళ్ళని పిలిచి వాళ్ళని బ్లూ అండ్ బ్లాక్ ఇవ్వండి వాళ్ళకి. మీరు బిఆర్ నాయుడు గారికి పంపించండి సార్. ఆయన తీసుకోకపోతే, ఆయన చెప్పకపోతే మా బోర్డు సామాన్యులు పట్టించుకోరు, మీరు చెప్తే పట్టించుకుంటారు. ఆయన కాదు, మా బోర్డు సామాన్యులు ఆయన పట్టించుకోరు, మీరు చెప్పండి, మీరు చెప్తే పట్టించుకుంటారు. తాట తీయమనండి వాళ్ళని. జగన్మోహన్ రెడ్డిని వదలొద్దు అని చెప్పండి, జగన్మోహన్ రెడ్డిని వదలొద్దు అని చెప్పండి, దేవుడి సొమ్ము వదలొద్దు అని చెప్పండి. మీరు బిఆర్ నాయుడు గారికి డీటెయిల్స్ పంపించండి, ఖచ్చితంగా మీ దగ్గరే ఉన్నాయి. మీ తిరుపతి టీడీపీ నాయకులు ఉన్నారు, వాళ్ళ దగ్గర ఉన్న ఈ డీటెయిల్స్ అని, వాళ్ళు ఇచ్చినవి నేను మీకు చెప్పేది. మీరు బిఆర్ నాయుడు గారికి పంపించండి. ఇప్పుడు ఈ టీవీలో మాట్లాడారు కదా మీరు, రైట్, సర్టన్లీ అండి. థ్యాంక్ యూ రఫీ గారు, మీరు చెప్పినట్టు చేస్తాను. కృష్ణాంజనేయులు గారు, శేఖర్ రెడ్డి